హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెదర్ అయితే చాలా చల్లగా చాలా ప్లెజెంట్గా ఉందండి. వర్షం పడుతుందన్నమాట. చాలా కూల్గా ఉంది. సో కూల్గా ఉన్న టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. ఏ బజ్జీలో పకోడీలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి నేను ఈరోజు చికెన్తో వేడివేడిగా కేఎఫ్సి స్టైలు చికెన్ లెగ్ పీస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు అలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానికి ఏమేం కావాలో చూసేద్దామండి. ముందుగా చికెన్ తీసుకొని నేను చికెన్ లెగ్ పీసులు 2 తీసుకున్నాను. మిగతా చిన్న పీసులు తీసుకున్నాను అండి. ఇది ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలండి. అప్పుడే నీచు వాసన లేకుండా ఉంటుంది. బాగా కడిగి పెట్టుకుని బాగా నీళ్ళు వార్చేసుకోవాలండి. నీళ్ళు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అందులో. అలానే కారం కూడా వేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ కారం తినేటైతే ఎక్కువగా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. అలానే మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత ఇది వేయించిన జీలకర్ర పొడి అన్నమాట. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా పౌడరు. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. అందులోనే నిమ్మరసం 1 చెక్క పిండుకోవాలండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి నిమ్మరసం పిండుకోండి. నేనైతే 1 చెక్క పిండాను. ఇంకా అందులోనే పెరుగు వేసి బాగా పట్టించాలండి ముక్కలకి. ఈ ఉప్పు కారాలంతా బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ని బాగా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి డీప్ ఫ్రీజర్లో 6 గంటలైనా ఉంచాలండి. అలా వీలు కాదు అనుకుంటే కనీసం 4 గంటలన్నా ఉంచారంటే అదంతా బాగా ముక్కలకు పట్టి చాలా బాగా వస్తుందండి. నేనైతే పొద్దున్నే కలిపి పెట్టేశాను. సాయంత్రం చేశానండి. ఇదిగోండి ముక్కలు బాగా ఫ్రీజ్ అయిపోయినాయి అన్నమాట. గట్టిగా అయిపోయినాయి. ఇది మళ్ళీ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలండి. చూడండి రాళ్ళుగా ఉన్నాయి చూడండి. మనకి రూమ్ ముక్కలు విడివిడిగా వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే చికెన్ మనకి బాగా ఫ్రై అవుతుందండి. ఇదిగోండి ఇలా వచ్చే వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పైన బైండింగ్ కోసం పిండి కలుపుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు మైదా వేసుకోవాలండి. దీనికి మైదానే వాడాలన్నమాట. మైదా వాడితేనే క్రిస్పీగా వస్తుంది. అలానే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలండి. ఇంకా అందులోనే కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారము. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకా సొంటి పొడి అండి ఇది. సొంటి పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అండి. అలానే అందులో బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. సోడా కాదనమాట, పౌడర్ అండి. ఇది లోపల వరకు బేక్ అవ్వటానికి బాగుంటుంది అన్నమాట. ఇది కలిపి పెట్టుకోవాలండి. ఈ పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలండి. చికెన్ తీసి దానికి బాగా ఈ పిండి అంతా బాగా పట్టేటట్టు పట్టించాలన్నమాట. అలా మెత్తగా అలా సాఫ్ట్గా ఒత్తుకుంటూ పిండి బాగా పట్టేటట్టు పట్టించాలండి. ఎక్కడ పొడ లేకుండా బాగా పట్టించాలన్నమాట. పట్టించి అదంతా పౌడరు ఎక్సెస్ అంతా రాలిపోయేటట్టు బాగా విదిలించాలండి. తర్వాత కోల్డ్ వాటర్ అండి. ఇవి బాగా కోల్డ్గా ఉన్న వాటర్లో పెట్టాలన్నమాట. పెట్టి 1 నిమిషం అలా ఉంచి ఎమ్మటే తీసేయచ్చండి. ఎక్కువసేపు ఉంచాల్సిన లేదు. దీన్ని మళ్ళీ ముందు మనం కోటింగ్ ఇచ్చాం కదండి పిండి, ఆ పిండి మళ్ళీ పట్టించాలన్నమాట రెండోసారి కూడా. రెండోసారి కూడా పట్టించిన తర్వాత బాగా ఇదిలిచ్చేయాలండి. ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా రాలిపోయేటట్టు బాగా చేసుకోవాలన్నమాట. లేకపోతే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా. అలానే మిగతా అన్ని పీసులు కూడా అలానే చేసేసుకోవాలండి. చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. లేదా అప్పటికప్పుడు చేసుకుంటూ కూడా వేసుకోవచ్చండి. నేనైతే
ముందుగా చేసి పెట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉండాలండి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట. బాగా తిప్పుకుంటూ అన్ని సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఒక సైడు మాడిపోకుండా అన్ని సైడ్లు బాగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలండి. అలా తిప్పుకుంటూ కాల్చుకుంటే మాడిపోకుండా బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఆయిల్ నొరగ రావడం ఆగిపోయింది. ఇప్పుడు మనం తీసేసి ఒక జాలీ స్టాండ్ పైన పెట్టుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కారిపోతుందండి, కిందకి కారిపోతుంది. ఇలా ఒక స్టాండ్ పైన పెట్టేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కారిపోతుందండి. తర్వాత ఇంకొక లెగ్ పీస్ కూడా పెట్టేసుకొని 1 బై 1 అన్ని ముక్కలు ఒకేసారి వేసుకోకూడదండి. ఒకటి తర్వాతే ఒకటి వేసుకోవాలి. లెగ్ పీసులు మాత్రము చిన్న ముక్కలైనా పర్లేదు, కానీ పెద్ద ముక్క మాత్రం లెగ్ పీస్ మాత్రం ఒక్కొక్కటిగానే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మిగిలిన ముక్కలన్నీ కూడా వేసేసుకుందామండి. ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వేసేస్తున్నాను. లెగ్ పీసులు మాత్రం ఒక్కొక్కటి ఫ్రై చేశాను. ఈ చిన్న ముక్కలు మాత్రం ఒక 3 అలా వేసి ఫ్రై చేశానండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. సేమ్ కేఎఫ్సి స్టైల్లోనే ఉంటుంది అన్నమాట. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మనం బయట వందలు పెట్టుకునే బదులు హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.